గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆవిడ చేసిన పోరాటం వల్ల ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము. సో అందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా చూడకపోవడం వల్ల చదువుకోనే వీలు పడేది కాదు. కానీ ఈ రోజుల్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు సమానంగా చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పించారు. కాబట్టి అమ్మాయిలు చెప్తున్నాను, చక్కగా అందరం ప్రతిసారి మనకు మీటింగ్స్ ఎక్కువ అవుతాయి, అందరము చెప్తున్నదే చెప్తాము. ఎవరమైనా సరే మీరు చిన్నతనంలో కష్టపడి చదివితే పెద్దయ్యాక ఒక మంచి స్థాయిలో ఉంటారు. అంటే మేము కూడా అనేక సమస్యలు, అనేక బాధలు, అంటే కష్టం అంటే ఎలాగా అనేది మాకు తెలుసుకొని కష్టపడి చదివి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము. మీరు కూడా చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకి, గ్రామానికి, మరి మేము పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకొస్తారని మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. హెచ్ఎం సార్కి నమస్కారం. అలాగే నాతో ఉపాధ్యాయులకు, నా టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. విద్యార్థులకి శుభాశీస్సులు. ఈరోజు మన హెచ్ఎం సార్, సోషల్ సార్ అందరూ కూడా సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పారు కదా. మరి ఆ రోజుల్లో చదువుకోవాలనే అవకాశాలు కూడా తక్కువగా ఉండేవి. మరి శుభాశీస్సులు. సో నాకన్నా పెద్దవాళ్ళు అందరూ చెప్పారు, అప్పుడు చదివేటప్పుడు ఏమి చదవాళ్ళం, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. పలాసా ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ నైట్ 9 o'clock వచ్చేవాళ్ళం ఇంటికి. వర్షంలో అన్నిట్లో కూడా నడిచి వచ్చేవాళ్ళం. ఈ టైంలో కూడా సదుపాయం ఉండేది కాదు. మేము యూనిఫామ్లు అన్ని మేమే కొనుక్కొని, బుక్స్ అన్ని మేమే కొనుక్కొని చదువుకునేవాళ్ళం. ఇప్పుడంటే ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే మనకి గౌరవం అనేది ఇస్తారు. సో పిల్లలందరూ బాగా చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం డిసిప్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్ గా చదువు కూడా వస్తుంది. సో పిల్లలందరూ డిసిప్లైన్ కూడా మంచిగా చదువుకుంటారని భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేశాన్నేలే పిఎం అయిన, రాష్ట్రాన్నేలే సీఎం అయిన, దేశాన్నేలే పిఎం అయిన, మీ నుండి విద్య నేర్చినోళ్ళయ, ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం
నవ్వంతా అననే అనవంట